ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీహారిక. వెల్కమ్ టు మై కిచెన్ కేస్. ఈరోజు నేను మా చిచ్చు కలిసి కేసులాకి వెళ్తున్నాము. మొత్తం అంతా ప్యాక్ చేసేసుకుని అక్కడికి వెళ్ళి ఆడుకుంటాము, తింటాము. చూడండి, వీళ్ళు వాటర్ ఫాల్కి వెళ్తున్నారని ఎన్నోటి. ఇవేమో బట్టలు అన్నమాట, ఇవేమో ఫుడ్ ఐటము. ఇవి షిజ్జుగాడి బట్టలు అన్ని పట్టుకున్నారు అన్నమాట. వీళ్ళిద్దరు తడుస్తారంట. షిజ్జుగాడు చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాడు. వాడి బెల్ట్ ఆడు తీసేసుకొని వెళ్ళిపోదాం పదా అని అంటున్నాడు ఆడికి. ఎందుకంటే ఇవాళ వాడి కోసం చికెన్ బిర్యానీ చేశానని. వాడి డ్రెస్ చూడండి ఎంత బాగుందో, ఎంత ముద్దుగా ఉంటుందో నా షిజ్జమ్మ, బంగారు తల్లి. గుడ్ న్యూస్ చెప్పినా, సెలెక్ట్ అయిపోయింది. ఇది ఎన్సీసీలో సెలెక్ట్ అయిపోయింది, అది గుడ్ న్యూసా? సరే అయితే పదండి ఇంకెళ్దాం. ఇప్పుడు మేము పిక్నిక్ వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇది చూడండి, పదకొండుకి వెళ్దాం పద అని చాలా గురుస్తుందో. చూడండి, దాని కోపం వచ్చేస్తుంది. అలా అక్క ఇంకా అక్కడే ఆడుతుంది అనేసి. ఓ పిల్లలు చూడండి అలాగా షిజ్జు అట. రండి. ఇప్పుడు వీళ్ళు వాటర్ ఫాల్కి వెళ్తున్నారు. షిజ్జు చూడు, హార్స్ చూడు ఎలా చూసేస్తుంది మాదయ్య. హార్స్ షిజ్జమ్మ ఇవాళ పిక్నిక్ వెళ్తున్నాయి అన్ని మనకే కనిపిస్తున్నాయి. షిజ్జు మన ఆంధ్రాలో అయితే డబ్బులు పెట్టుకుని ఇచ్చేయాలి, ఎక్కలే. ఇక్కడ ఫ్రీ కానీ వెళ్ళిపోతున్నాయి హార్స్. తల్లి ఎంత ఆనందం. బయటి అందగత్తాడు మన హారిక. మా షిజ్జుకి ఇలాగా ట్రావెల్ చేయడం అంటే ఎంత ఇష్టమో దానికి. పార్క్ కూడా అయిపోయింది. పార్క్ వద్దామా షిజ్జు? రేపు వద్దాం సరేనా? షిజ్జమ్మ ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు? కేశలా ఏంటుంది అక్కడ? వాటర్ ఫాల్ లో దీతుందమ్మా షిజ్జమ్మ, దీతుందంట. దగ్గర మెడబెట్టి తోసేస్తున్నా కదమ్మా. చూడండి, కేస్లా ఘాట్కి అయితే మేము వచ్చేసాం. మా షిజ్జు నిహారిక ఎక్కడే ముందే దీపారు. నేహా అదేంటి నువ్వా లేకపోతే ఏట్లేదా? వస్తే ఒకటి ఖాళీ ప్లేసేనా అది? లేగా ఇంకేం పని లేదు. షిజ్జమ్మ నీ గౌన్ పాడైపోతుందే తల్లే. వాటర్లో కంగాలు చేసేస్తారు వీళ్ళిద్దరు. బాగుంది కదా నేహ, ఇక్కడైతే బాగుంది. మరి లోపల వాటర్ ఫాల్ ఎలా చూడు, అది చూడు, దాన్ని తీసేయమంటుంది. పట్టేసుకో, పారిపోతుంది. చూడండి ఎలాగ ఆడుతున్నారు వాళ్ళు. ఇది మాట్లాడేది ఏంటంటే ప్యూర్ ఛత్తీస్గఢ్ మాట. ఛత్తీస్గఢ్ మనకైతే అస్సలు రాదు. హిందీ అయినా కొంచెమైనా అర్థమవుతుందేమో అని. మా షిజ్జమ్మ గడు పరిగెట్టేస్తున్నాడు అమ్మ. ఆడు ఆనందం కోసమే తేవాలి ఇలాంటివన్నీ. నిన్ను అమ్మ ఏమండి ఇంకా లోపలికి ఎటో ఉందండి. నేను అదే అనుకున్నానే. బండి మీద అయితే వెళ్ళిపోవచ్చు, అదే కారు కూడా వెళ్ళిపోద్ది. అదే ఈ మధ్యలో ఈ పేర్లుగా నూడిపోయి అనుకో టపక్కుని వెళ్ళిపోతాం. ఏమో
నడుతుంది ఇంకా అక్కడ ఏదో కట్టుందండి ఆర్చ్ కూడా. ఆహా ఇంకా అక్కడ ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి అయితే. మా నిజమా అంత చెంగు అమ్మ దుమ్ము లేపిస్తుంది. నన్నే స్నానం చేసింది. మళ్ళీ ఇప్పుడు చేస్తుంది. రేపు చేస్తా. బెల్ట్ వద్దు దానికి. ఏటా అంటారు చూసావా, కొండలు లోయలు. ఇది ఫస్ట్ మేము వచ్చిన కొత్తలో అయితే ఊర్లు తిరుక్కొని వెళ్ళాం. ఏటో ఏ మూలకి వెళ్ళాం కూడా తెలీదు. షిజ్జు ఇప్పుడు సాహసం చేస్తుంది. సాహసం చేసిన డెంపకాల నిహారికను షిజ్జు దిగుతారు. అది దిగిపోద్ది, మనం దిగడమే కష్టం. మీ అందరు దిపే నేను అక్కడ దిగుతానే. పరువు పోయిందే, ఎన్సీసీ పరువు పోయిందే అనేది. మా షిజ్జు గారు చూడే ఇక్కడ చెప్తారా కాదు షిజ్జు, మనమేమో మంచి రూట్లో, మీ అక్క ఏమో ఎన్సీసీదే కదా, అందుకే అలాంటి రూట్కి వెళ్ళిందిలే. అది వెళ్ళిపోయింది చూడండి. మా షిజ్జు వెళ్ళిపోయింది. జారట్లేదు కదా అంటే మీ చెప్పులు వేరే, నా చెప్పులు వేరే. జారి వింతే అంటే నడు విరిగిపోతాయి. అదే వాటర్ ఫాల్ అంట. ఇంత చిన్న వాటర్ ఫాల్ కోసం అక్కడి నుంచి పరిగెట్టామా? మరి వాళ్ళందరూ అటెటో ఉన్నారు జనాలు. వీళ్ళందరూ అటెటో ఉన్నారు వాళ్ళు. ఎక్కడి నుంచే మీరు ఆడతారు దిగుతారైతే. లోయుందా ఇక్కడ? ఇక్కడ వంటలు వండుకోవట్లేదా వీళ్ళు? ఇక్కడ వంటలు వండుకోవట్లేదా ఎవరు? కాలేజ్ పాప వాటర్ ఫాల్. ఎంత కొండల్లో దిగొచ్చామంటే మేము, అంత కొండల్లో దిగొచ్చాం. కాదండి, ఇక్కడ తెచ్చి నాకు తెలిసి ఇలాగ పెద్ద దబరాలు ఎట్టుకొని వంటలు వండుకుంటారు గోపు కాదా? ఎంత పెద్ద పొయ్యిలు ఉన్నాయి. నాకు తెలిసి పొయ్యిలు ఎట్టుకొచ్చే కొరగొంటలు వస్తుంది. అరే బాబు చిజమా అందులో పడిపోమంటే మనం రాలే. మేము వస్తే అందులో కొద్ది నువ్వు అట్టు లాగేస్తుంది. అది ఇద్దరు పడిపోతారు అప్పుడు. షిజ్జి కొట్టి వాటర్ ఉంది ఇక్కడ తొర్రి ఎత్తుకో. దారి గుర్తు లేకపోతే ఎటో ఒకవైపు వెళ్ళిపోతాం మనం అడవుల్లోని. ఆడవా ఏమే అది మంచిగా గర్ల్స్ లేరు ఎక్కడ అక్కడ. చూడండి ఇక్కడ అందరూ వంటలు ఎలా వండుకుంటున్నారు. పిక్నిక్లో ఎలా వంట అక్కడ ఉన్నారు. ఇక ఓ చాలా మంది జనాలు ఉన్నారు. అదే అదే. ఓ ఎంతసేపు ప్రయాణించాం అక్కడైతే. అప్పుడు ట్రావెల్ చేసాం.
చక్క ఇక్కడ వంటలు వండుకుంటున్నారు, బిర్యానీలు ఇవన్నీ. అడంటాలు మన షిజమ్మా వెళ్తావా షిజమ్మా వాటర్లోకి? పట్టుకోపోండి అది వెళ్ళిపోతే నువ్వు సాట్ పట్టుకుంటా పడుకుంది. అంతే. ఎక్కడికి దీపాలు తెచ్చుకొని వదులుకోవాల్సిందే కార్తీక మాసం అని. దీపాలు తెచ్చుకుని డ్రెస్ అయిపోయి అలా అయిపోయి ఆడుకుంటదేమో అదే. అయ్యో దానికి టవల్ ఇవన్నీ మోసుకొచ్చారు కదా దాన్ని. అదే కదే. అయినా అవన్నీ లగేజ్ మోసుకుని ఎలా వస్తాం అమ్మాయి కొండలో? వాళ్ళు మోసుకొస్తారు, మనం లేవు. చూడు వాటర్ లో స్నానానికి అంటే మాత్రం రాదు, కానీ ముందు వెళ్ళిపోయి అట ఆడిసుకుంటది అది. రెండు మదాయి అమ్మ నచ్చిందే వాటర్ ఫుల్ ఆడుకుంటావా? నేను అంతవరకు వస్తాను అక్క, అంతకంటే ఎక్కువ రానే. ఒళ్ళంతా తడిసిపోద్ది నాకు కదమ్మా. వెళ్ళన్నా వెళ్ళు వెళ్ళు అలాగే వెళ్ళు వెళ్ళి ఆడుకో. చూడండి మా షిజ్జుగాడు ఆనందం తడిసింది, తడిసి ఎలాగాడుతుందో. షిజ్జు ఏడు చేస్తున్నావు అమ్మా? చాలా తయారయ్యావే. మళ్ళీ వచ్చేస్తుంది. ఇసుకలోనే ఆడతావా నువ్వు? ఆ ఇసుకలోకి వెళ్ళి చూడండి, మళ్ళీ బుర్ర చేసుకొస్తుంది. గొయ్యి తవ్వుతుంది. ఉండండి, మమ్మీ కోసం అని వజ్రాలు వేటాడుతుంది. అమ్మ కళ్ళల్లోకి ఇట్లోకి ఇసుక వెళ్ళిపోతుంది. షిజ్జమ్మ ఎందుకు అలాగా? అక్క తాటి వెళ్ళు, అది వాటర్ ఫాల్. దీని ఆనందమే ఆనందం. రౌడీ బెదరగొట్టకే కూర్చునే కదా షిజ్జమ్మ ఇట్టు దాని ఆనందం. అక్క దగ్గరికి అట్టు వెళ్ళు, ఇసుకలో ఎంతసేపు ఆడతావు? అమ్మ నీటిలోకి రాదన్నా చూడు. అది బాగుంది, దీనికి బాగా నచ్చింది. చూడు వాళ్ళ అక్కను అది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ లోని. సో ఇప్పుడు ఆడుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ అందరికి తినడానికి భోజనాలు ఇచ్చేస్తుంది. మా చిట్టుగాడికి తిను ఫస్ట్. అది దిస్ ఈజ్ మై భోజనం, వెరీ టేస్టీ టేస్టీ. బిర్యానీ, చికెన్ బిర్యానీ. షిజ్జుకి చికెన్ బిర్యానీ, నేహాకి చికెన్ బిర్యానీ విత్ క్రాబ్ కర్రీ. క్రాబ్ కర్రీ ఉంది కదా, ఐ విల్ టేక్ ఇట్. బాబా నీటిలో పెంచేస్తున్నారు బాంబులు. క్రాబ్ కర్రీ, చికెన్ బిర్యానీ అంతే. షిజ్జు గారు చూడు ఎలా తినేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళందరూ వంటలు బాగా వండుకున్నారు, పూరీలు ఇవి వండుకున్నారు. ఎలాగొచ్చాను నేను.
ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.